ఇంటింటి గృహలక్ష్మి లేటెస్ట్ ప్రోమో. తులసి అయితే పరంధామయ్యకి భోజనం వడ్డించడం కోసమని వస్తుంది. ఇక పరంధామయ్య అయితే ఎవరు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోతావా లేదా, నువ్వు నాకు భోజనం వడ్డించడం ఏంటి అని చెప్పి పరంధామయ్య తులసిని అంటూ ఉంటాడు. ఆ మాటలకు తులసి అయితే లేదు మామయ్య, నేను వడ్డిస్తానన్నా సరే వెళ్ళిపోతావా లేదా అని చెప్పి గసిరేస్తాడు. ఇక తులసి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతూ నందు కాలు అడ్డం పడి తులసి పడిపోబోతూ ఉంటుంది. తులసి పడిపోకుండా నందు అయితే తన 2 చేతులతో గట్టిగా పట్టుకుంటాడు. అది చూసి నందు అలా పట్టుకోవడం చూసి పరంధామయ్య అయితే చూసావా ఆ పిల్ల నాటకాలు, ఇదంతా నాటకాలే అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు అనసూయ ఎందుకండి నాటకాలు అని అంటుంది. అవును, నీ కొడుకుని వల్ల వేసుకోవడానికి ఇదంతా ఆ పిల్ల ఆడుతున్న నాటకం అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు నందు అలాగే తులసి అనసూయ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ఈ మాటలన్నీ వింటున్న లాస్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక తులసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోయాక అమ్మ లాస్య, నా కోడలు వచ్చి వడ్డించమ్మ అని చెప్పి పరంధామయ్య లాస్యని పిలుస్తాడు. లాస్య అయితే ఇదిగోండి మామయ్య వేసుకోండి అని చెప్పి తనకి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఇక తులసి అయితే దూరం నుండి చూస్తూ ఉంటే నందు అలాగే అనసూయ అయితే బాధపడుతూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.